ప్రతిక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వార్డుల్లో మౌలిక వస్తువుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తాం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ. దళిత నేత హత్యకు అక్రమ సంబంధమే కారణమని నిందితుడు షమీర్ ను రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడించిన డీఎస్పీ డేగల ప్రభాకర్. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన ఐటెన్ కారు. 2 చిన్నారులు మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రికి ప్రైవేట్ పరం చేయొద్దు. పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర. సిపిఐ, బీఎస్పీ, ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే సంవత్సరాలుగా మౌలిక వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మారుమూల కాలనీలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం పర్యటించారు. బసినికొండ పంచాయతీ డ్రైవర్స్ కాలనీలో స్థానికంగా స్థల వివాదంలో బయట వ్యక్తుల ప్రమేయం ఉండరాదని సూచించారు. స్థానికుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించుకునేందుకు డ్రైవర్స్ కాలనీలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఇప్పించేందుకు అధికారులకు సూచిస్తానని కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. తెలుగుదేశం నాయకులు యుగంధర్ ఆహ్వానం మేరకు సోమవారం డ్రైవర్స్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వ స్థలం ఇతరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి రావడంతో దానిపై స్పందించి స్థానికులకే కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. అనంతరం అమ్మచెరువు మిట్ట 2వ వార్డులో పరీక్షించిన ఎమ్మెల్యే 10 సంవత్సరాలుగా నివాసముంటున్న స్థానికులు మౌలిక వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత 10 సంవత్సరాల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నల్లగుట్ట కాలనీ ముందుంటుందని గుర్తు చేశారు. తక్షణ మున్సిపల్ అధికారులు నల్లగుట్ట కాలనీ ప్రాంతంలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వస్తువుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశించారు. వాటిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ సోని, మైనార్టీ నాయకులు హుసేన్, ఎస్ఎం రఫీ, గురు మంచూరు, నాయ బ్రాహ్మణ సంఘం మంజునాథ్, పూలకుంట్ల హరి, మల్లికార్జున నాయుడు, డాన్స్ రెడ్డప్ప, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, నవీన్ చౌదరి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులను జాన్ బాబు, బొమ్మిశెట్టి పురుషోత్తం, శ్రీనివాసులు నాయుడు, రెడ్డి రాయల్, మెడికల్ షాప్ రమేష్, రజక సంఘం నాయకులకు కృష్ణమూర్తి, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ప్రజల విన్నపం మేరకు డ్రైవర్స్ కాలనీ రావడం జరిగింది. ఆ డ్రైవర్స్ కాలనీలో చాలా ప్లాట్లు సమస్యలు ఉన్నాయి. అదే కాకుండా ప్రజలందరూ ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ హాల్ కట్టుకుంటాం మేము, ఇక్కడ మా ఏరియా వాళ్ళు మేము జరుపుకోవడానికి అని చెప్పి విన్నవించారు. తప్పకుండా ఉన్న వసతులు చూసి తప్పకుండా వాళ్ళకు ఒక ఫంక్షన్ హాల్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ, ఎక్కడ కూడా కానీ అంత ఏరియా ప్రజలందరూ ఏం విన్నవిస్తారు వాళ్ళ ఆశ మేరకు వాళ్ళ విన్నపం మేరకే మనం ప్రాధాన్యత ఇస్తాము. తప్పకుండా ఇక్కడ ఏదైతే రెవెన్యూ ల్యాండ్స్ ఉన్నాయో దీంట్లో చాలా మిస్అప్రాపరేషన్ కూడా ఉంది. దీనిపైన పూర్తిగా చెక్ చేసి ఇక్కడ ఏరియా ప్రజల కోసం తప్పకుండా న్యాయం చేస్తాం. ఆ చేసే బాధ్యత మాది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, కావాల్సిన ఫండ్స్ కూడా దానికి అలొకేట్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా కొంచెం శానిటేషన్ సమస్య కూడా ఉంది, అది కూడా తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఈరోజు 2వ వార్డు ఈ కోల్డ్ స్టోరేజ్ ముందర భాగంలో ఉన్న ఈ కాలనీ నల్లగుట్ట కాలనీ ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేని కాలనీ. ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వీళ్ళకి ఇళ్ళు ఇచ్చినాం, అంతేకాని వీళ్ళ బాత్రూము, వీళ్ళ ఇంటి నీళ్లు వీళ్ళ ఇండ్ల ముందరే వదులుకున్నారు. వీళ్ళకు డ్రైనేజెస్ లేవు, రోడ్లు లేవు, ప్రతి ఇంటి పైన వచ్చి కరెంట్ లైన్ పోతాను. ఇదే కాకుండా తాగడానికి నీళ్ళు లేవు. ఈరోజు ఏమన్నా స్కూల్ పిల్లలు పోవడానికి వసతులు లేవు. పేరుకు మాత్రం గత 5 సంవత్సరాలు ప్రభుత్వాలు నడిచినాయి, కానీ వీళ్ళ కోసం చేసింది ఏం లేదు. ఇప్పుడు ఈరోజే తక్షణం మున్సిపల్ అధికారులు ఇక్కడికి వస్తారు, కొత్త బోర్డు డ్రిల్ చేస్తారు, అదేవిధంగా నీళ్లు ఇస్తాము, లైట్లు ఇస్తాము. దీని తర్వాత రోడ్లు, కాలువలు కూడా తప్పకుండా ఇస్తాం. 100 ఏళ్ల క్రితం పూర్వీకులు దేవుని మాన్యం కింద ఇచ్చిన భూమి ఆక్రమణలో ఉందని, దాని వెంటనే ఎండోమెంట్ కు స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టాలని పోతపోలు పంచాయతీ కొరవపల్లి గ్రామస్తులు సోమవారం సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ కు వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు జీకే వెంకటరమణ, పెద్దరెడ్డప్ప, నాగరాజు, ధనంజయ తదితరులు మాట్లాడుతూ గ్రామంలోని 606/B సర్వే నెంబర్ నందు 6.5 ఎకరాల భూమిని కురబస్వామి దేవాలయానికి మాన్య భూమిగా 100 ఏళ్ల క్రితం పూర్వీకులు కేటాయించారన్నారు. గ్రామంలో ఈ భూమిని ఎవరు సాగు చేసుకున్నా ఆలయ నిర్వహణ కోసం గుత్త చెల్లించేవారన్నారు. ప్రస్తుతం ఆలయానికి చెందిన భూమిని ఎండోమెంట్ స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. కాగా గ్రామానికి చెందిన తిమ్మయ్య కుటుంబీకులు పాలంకొండ వెంకటరమణ, నరసింహులు మరికొందరు కలిసి ఆలయ మాన్యాన్ని ఆక్రమించుకొని తమదని బుకాయిస్తున్నారన్నారు. పలుసార్లు తహసీల్దార్ను ఆశ్రయించినా పట్టించుకున్న దాఖలాలు లేవని తెలిపారు. వెంటనే ఆలయ భూమిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని సబ్ కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇచ్చామని, త్వరలోనే విచారణ జరిపిస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ 27 సంవత్సరాల నుండి అన్నదానం చేస్తూ ఎక్కడ చూసినా ఆడు కూడా భూములు గొడవలు ఉన్నా కూడా ఎవరి మీద స్వీకరించకుండా ప్రశాంతతగా నిలయం చేసి ఏర్పాట్లు చేసి అన్నదానం జరిపిస్తుంటే కొంతమంది కబ్జాలు ఆ భూమే కబ్జా చేయని వచ్చిన అందరికీ పోలీసు వారికి ఎవరు చెప్పినా కూడా ఇదివరకు కూడా మాకు ఏ న్యాయమో చేయలే. ఆశ్రమానికి మా సత్యము గురువుల సత్యముతో ఎంతో దూరమైన తూరి ముందరికి పోయి ఎన్ని వేల మందికైనా అన్నం పెట్టుకుంటూ ఆ తాకు వచ్చిన జనాలకు అందరికీ బాగోగులు వాళ్ళ మంచి సెట్ అయ్యి చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఈ మదనపల్లి నుంచి ఒక ఆయన 27 సంవత్సరాలు సుమారు 24 సంవత్సరాలప్పుడు వచ్చి ఒక తగరారు ఆయన ఇది భార్య సమస్య తగరారులో వచ్చి ఆశ్రమంలో ఉండిపోయినాడు. ఉండి ఒక 4-5 ఏళ్ళు అక్కడనే ఉండి వరుసగా మళ్ళీ ఇప్పుడు ఆయనే ఇది చేస్తూ ఉన్నాడు. అందరినీ మేనేజ్మెంటే ఆయన చేస్తూ ఉన్నాడు. మేనేజ్మెంట్ చేస్తూ ఉండి ఆయనకు బిడ్డలే పాపలే. ఈ పాపకు ఒక కుంట భూమి ఉన్నాడు. మిగతా భూమి 2015లో ఆశ్రమానికి ఈ భూమి అర్ధము నా చెల్లెలు పోను అర్ధం నాకు అమ్మి ఈ ఆశ్రమాన్ని ఖర్చు పెట్టమని ఏర్పాటు చేసి మాకు ఒక వీల్నామా రాయించినాడు. ఆ వీల్నామా తూరి భద్రంగా మొన్నటి వరకు ఏంటంటే వాళ్ళు దౌర్జన్యం చేసి కడతా ఉంటే మేము పోయి ఏం చెప్పినా ఎవరు ఆలకించడం లేదు. కాబట్టి కోర్టులో వేసినా కూడా కోర్టు కూడా ఎందుకో గప్పు చెప్పిన వాళ్ళు వాయిదాలు వేసుకుంటా ఉన్నారు. మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిని ప్రైవేటు పరం చేసే ఆలోచనలు ప్రభుత్వం మానుకోవాలని, పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేయొద్దని బీఎస్పీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప, సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. 3వి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సోమవారం ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో చరిత్ర ఉందని, రోజు వందలాది మంది రోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారని, అలాంటి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులను, ఇతర స్టాఫ్ నర్సులను ఇప్పటికే ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. చిన్నపాటి జబ్బులకే వేలాది రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రిలో ఖర్చు అవుతున్నదని, పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయడం అంటే పేదవారికి ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేయడమే అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడుకోవడానికి మదనపల్లి పరిసర ప్రాంతాల ప్రజలను కలుపుకొని ప్రజా ఉద్యమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు రెడ్డి, తిరుమల, దేవ, నాగరాజ, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మదనపల్లి బోధన ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయాలని ఈ కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తున్న నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ, ఏఐటీయూసీ, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని, ధర్నాని నిర్వహించడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మదనపల్లికి వచ్చిన సందర్భంగా అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. మెడికల్ కాలేజీని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తామని చెప్పడం జరిగింది. అందరినీ నీళ్లు తీసుకుని వచ్చి సాగునీరు, తాగునీరు మదనపల్లి పట్టణానికి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇలాగ అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారు వచ్చిన సందర్భంగా టొమాటో ప్రాసెసింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మదనపల్లి జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పోతూ ఒక్కొక్కటిగా మదనపల్లిలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా, సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వ పరం నుంచి ఉన్నటువంటి అన్ని సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయాలని, తన సొంత సామాజిక వర్గాలకు దారదత్తం చేయాలని చెప్పి ఈ రోజు నారాయణ, ఏదైతే నా మంత్రి నారాయణ కానీ, అదేవిధంగా ఏదో విజయభాస్కర్ చౌదరికి అని చెప్పి అనేక ఊహాగానాలు మదనపల్లి ప్రజల్లో వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా
కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ మదనపల్లి నియోజకవర్గంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు అందిస్తా ఉంది. ఎన్నో సంవత్సరాల ఘన చరిత్ర ఈ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఉంది. ఇలాంటి ప్రభుత్వ ఆసుపత్రిని కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులకి మీ సామాజిక వర్గ కొనసాగుతున్నటువంటి మదనపల్లి ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా రూపాంతరం చెందారు. తర్వాత మెడికల్ కళాశాల శాంక్షన్ అయిన తర్వాత జీజీఎస్ అంటే ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిగా రూపాంతరం చెంది 374 పడకల ఆసుపత్రిగా చేశామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకొని మెడికల్ కాలేజీ అరాకొర వర్క్ జరుగుతుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నట్టుండి ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తాం, మరి డబ్బుంటే వైద్యాన్ని చేసుకోండి లేదంటే సావండి అనే విధంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిని నారాయణ అనేటువంటి వ్యక్తికి నారాయణ ఆసుపత్రికి అప్పచెప్పడానికి కంకణం కట్టుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తాదో మదనపల్లి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నిధులు పెంచమని మెడికల్ కళాశాలలో వెంటనే పూర్తి చేసి ప్రభుత్వ స్వాధీనంలో కొనసాగాలని ఓ పక్కన ప్రజా సంఘాలు పార్టీలు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటుకి మేము 3 పార్టీలు కలిసాం. ఈ రాష్ట్రాన్ని 3 దావలు చేస్తామనేటువంటి పద్ధతుల్లో ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గాని లేదంటే పవన్ కళ్యాణ్ గారు గాని లేదు మతోన్మాద పార్టీ బీజేపీ కూడా ఇవాళ ఈ రాష్ట్రానికే కాదు మదనపల్లి పట్టణంలో వైద్యాన్ని పేదలకు అందించేటువంటి ఆసుపత్రిని కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి కార్పొరేట్ వ్యాపారం చేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గు మానం ఏమన్నా ఉందా అనేసి కూడా సిపిఐ పార్టీగా మేము అడుగుతున్నాం. మీరు ఇవాళ బడ్జెట్ లేదు, గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలని వాళ్ళ పీపీ యూనిట్లుగా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బోధన ఆసుపత్రి పేదలకు వైద్యం చేస్తుంటే ఆ మెడికల్ కాలేజీని తీసుకొచ్చి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అటాచ్ చేశాము. దాదాపు 1000-1200 మంది దాకా రోజు కూడా ఇక్కడ రోగులు వస్తా ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి లక్షలాది రూపాయలు వాళ్ళ స్తోమత లేక మదనపల్లి ధర్మాసుపత్రికి పోతే మాకు వైద్యం అందుతుంది, రోగాన్ని బాగా చేసుకొని మా ఇంటికి పోవచ్చనే నమ్మకంతో ఇక్కడ వస్తా ఉన్నారు. ఇక్కడ 99% ఉన్నటువంటి పేద ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చేటువంటి పాలక వర్గాలు కేవలం 1% ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల కోసం, ప్రైవేట్ శక్తుల కోసం మీరు పరిపాలన చేస్తా ఉన్నారు. పూతలపట్టు జాతీయ రహదారి పనపాకం వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు నుంచి వస్తున్న హోండా I-10 కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చంద్రగిరి మండలం పనబాకం వద్ద జాతీయ రహదారి సింగిల్ రోడ్లో ఎదురుగా వస్తున్న లారీని తమిళనాడు నుండి తిరుపతికి వస్తున్న హుండై I-10 కారు ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 2 చిన్నారులు అక్కడికక్కడ మృతి చెందారు. మరో 2 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారితో పాటు లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు, హైవే అంబులెన్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగాత్రులను వైద్యం కోసం తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగుతుందని అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు స్పష్టం చేశారు. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలన చూసి విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు దేశంలో ఏ పార్టీకి ఇవ్వనటువంటి అత్యధిక సీట్లను కూటమి ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారన్నారు. ఇకపోతే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. సాధారణంగా గతంలో పాదయాత్ర చేసిన వారు ముఖ్యమంత్రులయ్యారని, ముఖ్యమంత్రి కావడానికి అన్ని అర్హతలు
నారా లోకేష్ బాబుకి ఉన్నాయన్నారు. బ్రిటిష్ పాలన కంటే ఘోరంగా ఉన్న వైసీపీ పాలనకు ఎదురొడ్డి మొక్కువని దీక్షతో రాష్ట్రమంతా యువగలం పాదయాత్ర చేసి టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారన్నారు. నారా లోకేష్ సారథ్యంలో మరో 20 ఏళ్ల పాటు ఏపీలో టీడీపీ అధికారంలో ఉంటుందని 2029లో నారా లోకేష్ బాబుని ముఖ్యమంత్రిగా చూస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం శ్రీరామ్ చిన్నబాబు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీటీ జనార్దన్ రెడ్డి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని, అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నామని, తమ ఉనికిని కాపాడుకునేందుకే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, మాన్యం ప్రభాకర్, వైజీ సురేంద్ర, పూల మురళి, రాజారెడ్డి, బాలకృష్ణారెడ్డి, కాశీ, శ్రీరామ్ వాల్మీకి, పసుపులెట్టి శ్రీనివాసులు, తెలుగు యువత నాయకులు శ్రీనాథ్ రెడ్డి, నాదెండ్ల అరుణ్ తేజ్, ఆయూబ్, మహబూబ్ ఖాన్, సికిందర్, శ్రీకాంత్ రెడ్డి, మోడెం శివకుమార్ రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒక పక్క సంక్షేమం, ప్రజలకు ఏది అవసరమైతే ఆ పని చేయడానికి సిద్ధంగానే ఉన్నట్టు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనం కనుక గమనిస్తే ఒక ఇసుక పాలసీలోనే కనుక గమనిస్తే గతంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవి. ఇవాళ 1200 రూపాయలకి ఒక ట్రాక్టర్ ఇసుక ప్రతి ఊరికి చేరుతా ఉంది. దీంతో ట్రాక్టర్ యజమానులు అందరూ కూడా 10 మంది కూలోళ్ళను పెట్టుకొని వంకల్లో వాగుల్లో ఉంటే కనుక అక్కడ ఉపాధి దొరుకుతూ ఉంది. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ కాస్ట్ 30%కు తగ్గిందో అందరూ కూడా నిర్మాణాలు చేపట్టినారు. కూలీలకు ఎంతో ఉపాధి లభిస్తూ ఉంది. ఒక పక్క నిర్మాణ రంగం ఊపందుకుంది, మరొక పక్క పేదల ఆరోగ్యాన్ని వాళ్ళ జేబులను కొనగొట్టేటటువంటి మద్యం పాలసీతో ఇవాళ కనుక గమనిస్తే 99 రూపాయలకే పెద్ద పెద్ద బ్రాండ్లన్నీ కూడా ఈరోజు పేదలకు మద్యం అందించేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే దాదాపు 150 రూపాయలు రోజుకు పేదవాళ్లకు మిగలడమే కాకుండా ఆరోగ్యవంతమైనటువంటి మంచి బ్రాండ్లు ఉన్నటువంటి మద్యమే సరసమైనటువంటి ధరలకు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం. ఆ రోజు ఏదైతే కనుక మాట ఇచ్చామో ప్రభుత్వం తరఫున అదే అమలు అవుతూనే ఉంది. పేదలకి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడము, ఇన్ని సంక్షేమ పథకాలు పెద్దలందరూ మాట్లాడారు. ఈ విధంగా ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నాం. పార్టీ అందరూ కూడా ముఖ్యంగా లోకేష్ గారి యువ నాయకత్వంలో పార్టీ ఎప్పుడైతే పగ్గాలు చేపట్టిందో ఒక పక్క సభ్యత్వాలను ఆన్లైన్ చేసి దేశంలో మొట్టమొదటిసారిగా కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పడితే కనుక వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ చేసినటువంటి ఘనత లోకేష్ బాబు గారి. ఎప్పుడైతే ఆ సంస్కరణ చేపట్టినారో ఈరోజు దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఆ విధంగా పార్టీ నడిపే దాని విషయంలో లోకేష్ బాబు గారు మార్గదర్శకత్వం వహించారు. రెండవది, మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కనుక చూస్తే ఏ నాయకుడైతే కనుక ఎన్నికల ముందు పాదయాత్ర మాకు ఇంకా స్కీములు రాలేదు, ఇవి రాలేదంటున్నారు. మేము ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలు అన్నీ ఒకటొకటి అమలు చేస్తూ వస్తున్నాం. ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా త్వరలోనే అమలు చేస్తాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సెంట్రల్ బీజేపీ కానీ, ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అన్ని సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకు దూసుకుపోతున్నారు. మీరేదో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తే తెలుగుదేశం క్యాడర్ ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి అభివృద్ధికి చర్చకు రండి. మీరు పలానా స్కీమ్ ఇంకా ఇవ్వలేదని రండి, మేము డిబేట్కి వస్తాం రాష్ట్రంలో ఎక్కడైనా సరే. మీరు ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు 6 నెలలు ఒక స్కీమ్ అన్న ఇచ్చారా తెలుసుకొని మాట్లాడండి ఫస్ట్. మేము వచ్చిన వెంటనే మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూర్చొని వెంటనే ప్రతి ఒక్కటి అమలు చేస్తూ పోతున్నాం. కాబట్టి ఇంకైనా మీరు మానండి. ఎందుకంటే విమర్శించేటప్పుడు సబ్జెక్ట్ ఉండి మాట్లాడండి. ఊరికి ఏదంటే అది నోరుందని మాట్లాడితే ఉపేక్షించేది లేదు. ముఖ్యంగా కూడా త్వరలోనే మదనపల్లి నియోజకవర్గంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు విచ్చేయిచున్నారు. ఒక పెద్ద సభ. ఎందుకంటే మదనపల్లి నియోజకవర్గంలో గత 15 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి లేక కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి వాస్తవమే.
మదనపల్లి నియోజకవర్గాన్ని ఖచ్చితంగా కూడా, ఎందుకంటే తెలుగుదేశం క్యాడర్ బలంగా ఉంది కాబట్టి ఇక్కడ సమన్వయం చేసుకుంటాం. ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుల గారికి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే కార్యకర్తలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారన్న. పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 48 లక్షల రూపాయలతో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవనాల నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే షాజాన్ బాషా భూమి పూజ చేశారు. మహాకుంభమేళ నుండి తీసుకొచ్చిన జలంతో పూజలు నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేసే ప్రక్రియలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధునాతన హంగులతో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవనాల నిర్మాణానికి 48 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం శుభ పరిణామమన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని, ఇప్పటికే డైనింగ్ హాల్ నిర్మాణం దాదాపు పూర్తి చేయడం జరిగిందన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్, హెచ్ఎం సుబ్బారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర నాయకులు ఆర్వి రమణ, ఉపాధ్యాయులు నాగరాజు, మహమ్మద్ ఖాన్, టీడీపీ నాయకులు కౌన్సిలర్ నాగార్జునబాబు, నవీన్ చౌదరి, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, డాన్స్ రెడ్డప్ప, కచ్చర్ల మల్లికార్జున నాయుడు, కత్తి లక్ష్మణ, చుక్క విజయభాస్కర్, సురేందర్ రెడ్డి, మల్లికార్జున, గురుమంచు, పూలకుంట్ల హరిబాబు, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ హై స్కూలు జిల్లాకి ఒక ఆదర్శవంతమైన స్కూలు. మదనపల్లి జెడ్పీ హై స్కూల్లో దాదాపు ఒకప్పుడు 3000 స్ట్రెంత్ ఉండేది, ఇప్పుడు 1800 ఉంది. ఈ స్కూలు 1800 ఉన్నా కూడా జిల్లాకే కాదు రాష్ట్రానికే పెద్ద స్కూల్ ఇది, ఐడెంటిఫైడ్ స్కూలు. ఈరోజు ఈ స్కూల్కి లైబ్రరీ ఒకటి, అదేవిధంగా ల్యాబ్ ఒకటి, కంప్యూటర్ ల్యాబ్ ఒకటి, అదేవిధంగా లైబ్రరీ ఒకటి చాలా అవసరము. పిల్లలు ఫ్రీ టైంలో లైబ్రరీగా చదువుకొని ల్యాబ్లో ఉండి మొత్తం చూసుకునే అవసరం ఉంది. దీంట్లో మన ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న లోకేష్ అన్న గారు ఈ స్కూల్కి చాలా అవసరం ఉందని చెప్పి ఆలోచన చేసి 43 లక్షల రూపాయల వ్యవధితో దాదాపు 2 క్లాస్ రూమ్లు ఇవ్వడం జరిగింది. ఒకటి ల్యాబ్ రూము, ఒక కంప్యూటర్ రూమ్, 2 కూడా నేను ప్రత్యేకంగా, అదేవిధంగా లైబ్రరీ ప్రత్యేకంగా అన్న లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు భూమి పూజ చేశాము. భూమి పూజ చేస్తూ కార్యక్రమాన్ని మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తాము. ఇదే కాకుండా మనం 50 లక్షల రూపాయలతో మనం డైనింగ్ ఇస్తున్నాం ఈ స్కూల్కి. దాదాపు పూర్తిగా వచ్చింది. ఇప్పుడు గ్రానైట్ ఫ్లోరింగ్ చేయమన్నాను, దానికి రఫ్ గ్రానైట్ ఏమన్నా, ఇక్కడ కూడా నైస్ వేయొద్దని చెప్పాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత 26 జనవరికి ప్లాన్ చేస్తున్నాం. ఒకరోజు ఇట్లా అయినా కానీ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం. ఇక డీటెయిల్స్ చూస్తే 3 రోజుల క్రితం సంక్రాంతి పండుగ రోజు పలమనేరు సమీపంలో జరిగిన దళిత నేత శివకుమార్ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో హత్యకు కారకుడైన శమన్ను బంగారుపాలెం మండలం ఫ్లైఓవర్ వద్ద అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు సుమారు 6 నెలల క్రితం శివకుమార్ భార్య ఉషారాణి కూలి పని నిమిత్తం షామీర్ నిర్వహిస్తున్న హోటల్ చికెన్ సెంటర్లో పని కుదుర్చుకుందని తెలిపారు. క్రమేణా ఇద్దరి మధ్య సన్నిహిత భావం కలిగి ప్రేమగా మారిందని విచారణలో తేలిందన్నారు. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం శివకుమార్ కు తెలియడంతో భార్య ఉషారాణిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాడని తెలిపారు. శివకుమార్ మాటలను భార్య పెడచెవిన పెట్టి డిసెంబర్ నెలలో 10 రోజుల పాటు ఉషారాణి, నిందితుడు సమీర్ ఇద్దరూ కలిసి బయట ప్రాంతానికి వెళ్లిపోయినట్లు తేలిందన్నారు. ఉషారాణి తనకు 2 పిల్లలు, వారి భవిష్యత్తు నాశనం అవుతుందని భావించి షమీర్ కు నచ్చజెప్పి తిరిగి సొంత గ్రామానికి వచ్చేసిందని వివరించారు. ఈ హత్య కేసులో ఇంకెవరి ప్రమేయం ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు డీఎస్పీ స్పందిస్తూ ఇప్పటి వరకు టెక్నికల్ సమాచారం మేరకు బయటపడలేదన్నారు. మృతుని బట్టలపైన రక్తపు మరకలు ఉన్నాయని, వాటిని ల్యాబ్ కు పంపుతామని, అదేవిధంగా నిందితుడు ఫోన్లో ఉన్న నెంబర్ల ద్వారా మరికొన్ని వివరాలను సేకరించడం జరుగుతుందన్నారు. ఈ హత్యలో భార్య ఉషారాణి ప్రమేయం ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు డీఎస్పీ స్పందిస్తూ ఆమె ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలలేదన్నారు. ఈ మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు, ఎస్ఐ స్వర్ణతేజ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 1 వీక్ లాస్ట్ డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 28 వరకు బయటకు వెళ్ళిపోయాడు. అంతా వచ్చిన తర్వాత శివకుమార్ వెళ్ళి వాళ్ళ భార్యకి చెప్పి మాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కలిసి ఉందాము, వాళ్ళ జీవితం మన ఇద్దరు ఇక్కడ పోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని చెప్తే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని డిసైడ్ అయిపోతే తను
ఆ అమ్మాయితో అక్రమం కొనసాగించలేను శివకుమార్ ఉండే అనే ఉద్దేశంతో శివకుమార్ని పిలిపించి శివకుమార్ బాగా తాపించి మధ్యలో అతని పైన బండరాయితో వేసి చంపి వేయడం జరిగింది. ఈరోజు అతను కన్ఫెస్ చేయడం జరిగింది. అట్లాగే ఇతను ముద్దాయి హత్యకు ఉపయోగించిన స్కూటర్ని కానీ తర్వాత అతను హత్య సందర్భంలో వేసుకున్న బట్టలను కానీ సీజ్ చేయడం జరిగింది. ఆ బట్టల మీద కూడా రక్తమరకలు ఉన్నాయి. ఆ రక్తమరకలు ఎవరు కూడా ఎఫ్ఎస్ఆర్ పంపిస్తాము, ఇచ్చేస్తాము. ముద్దాయికి సంబంధించిన ఫోన్ కూడా ఈ ముద్దాయి దగ్గర చిక్కింది. కేసు అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నాము. తదుపరి చర్యలు దీని ప్రకారం ముందుకు పోతారు. సార్ ఇతనికి ఎవరైనా సహకరించినారా సార్? ఇతను ఒక్కడైనా? ఇప్పుడు దాకా మాకున్న ఎవిడెన్స్ ప్రకారము, టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారము వీళ్ళిద్దరు స్కూటర్లో పోవడం కూడా వీడియోస్ ఉన్నాయి, వీళ్ళిద్దరు కలిసిపోవడం వీడియోస్ ఉన్నాయి, వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం వీడియో ఉన్నాయి. అన్ని రకాల టెక్నికల్ అండ్ ఫిజికల్ ఎవిడెన్సెస్ పరిశీలించినాము. ఒకరే ఉన్నది, దీని వెనక ఎవరు లేదు. ఉషారాణి పైన కూడా కేసు ఏమైనా పెట్టాను సార్? ఉషారాణి అనే ఆమెకు నాలెడ్జ్ లేదు. వాళ్ళతో కొంతవరకు ఇల్లీగల్ యాక్టివిటీ ఉందని ఒక అభియోగం ఇది తప్ప ఆమె భర్తను చెప్పడంలో ఆమె ప్రమేయం ఏం లేదు. ఏ సెక్షన్ కింద కేసు? మర్డర్ కేసు, పక్కా మర్డర్ కేసు. ఎస్సీ దళిత కూడా కాబట్టి ఎస్సీ యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతుంది. సార్ వీళ్ళ అక్రమ సంబంధం పిల్లలు కాకముందు ఉందా లేకపోతే ఈ మధ్య గత 6 నెలలు ఉంటే అని చెప్పేసి కంప్లైంట్. 6 నెలలు ఉంటే వీళ్ళ మధ్య పరిచయం అయింది. 8 months బ్యాక్ ఆమె హోటల్లో వచ్చేయడానికి పోయింది. 6 months బ్యాక్ నుండి డెవలప్ అయింది అని చెప్పేసి. సార్ నిందితుడికి ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్? కేసు ప్రూవ్ అయితే ఆజీవ కారాగార శిక్షల గురించి కోర్టు మీద డిసైడ్ అన్ని రకాలుగా ఉంటుంది. మ్యాక్సిమం పనిష్మెంట్ సెక్షన్స్ ఉంది. అది మీద కేసు రిజిస్టర్ అయ్యింది. మదనపల్లి సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు సెమీ కండక్టర్ తయారీకి ఈడీఏ సాధనాల ఆచరణాత్మక ఉపయోగం అను అంశంపై 5 రోజుల వర్క్ షాప్ ను సోమవారం ప్రారంభించారు. వర్క్ షాప్ ను ప్రతిష్టాత్మకమైన IEEE వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవనీత కృష్ణన్, సీనియర్ అప్లికేషన్ ఇంజనీర్ డిజైన్ మరియు ఈడీఏ సపోర్ట్ ఎంట్రిపల్ టెక్నాలజీస్ బెంగళూరు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలకు మరియు అకాడమిక్స్ కి మధ్య అంతరంను తగ్గించడానికి మరియు పరిశ్రమల సమస్యలపై రీసెర్చ్ ద్వారా పరిష్కరించి సరైన ఆలోచనలతో ముందుకెళ్లి మంచి ఫలితాలను రాబట్టడానికి ఇటువంటి టూల్స్ ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఇటువంటి అడ్వాన్స్డ్ టూల్స్ కొనుగోలు చేసి పీజీ స్టూడెంట్స్ పరిశోధనలు అతి త్వరగా పూర్తి చేయుటకు మంచి అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో పోలిస్తే ఈసీఈ విభాగం విద్యార్థులకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా VLSI మరియు ఎంబెడెడ్ సిస్టమ్స్ పై మెండుగా ఉన్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్యాబ్ సిటీస్ మంజూరు చేశారని, అవన్నీ నిర్మాణ దశలో ఉన్నాయని, త్వరలో అవి అందుబాటులోకి వస్తాయని అన్నారు. VLSI, EDA టూల్స్ పై మనం అవగాహన పెంచుకొని పరిశోధనలు చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఏ ఫ్యాబ్రికేషన్ కైనా మనం ఇంటెల్ కంపెనీపై ఆధారపడి ఉన్నామని అన్నారు. మన ఇండియాలో కొత్త టెక్నాలజీకి సరైన అవగాహన లేదని, ఇటువంటి వర్క్షాప్లకు హాజరవడం వల్ల ఇండస్ట్రీలో జరుగుతున్న పరిశోధనలు విద్యార్థులు తెలుసుకొని తద్వారా అధునాతన సాధనాలతో నూతన పరిశోధనలు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్, కోఆర్డినేటర్ డాక్టర్ నాగజ్యోతి, డాక్టర్ నాగశ్వేత, చరణ్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.